ఇక సిద్దిపేట జిల్లాలో కూడా అకాల వర్షాలు రైతులను కునుకు లేకుండా చేస్తున్నాయి. వరి మామిడి రైతులకు వర్షాలు కన్నీరు మిగిల్చుతున్నాయి. కోతలు పూర్తయిన ధాన్యం కొనుగోలు సెంటర్లలో తడిసి ముద్దవుతున్నాయి. వడగళ్ల వానతో నారుపై గింజ లేకుండా రాలిపోయిందని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 40,000 వరకు ఖర్చు చేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు ఆత్మహత్య దిక్కంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గత 3-4 రోజులుగా కురుస్తున్నటువంటి వడగళ్ల వానకు రైతులైతే ఆగమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో ఉన్నాము, దమ్మకపల్లి గ్రామం. ఇక్కడ రేపు వరి పంటను కోస్తున్న సమయంలో రాత్రి కురిసిన వడగళ్ల వానకు పూర్తిగా మనం చూడొచ్చు విజువల్స్లో క్లియర్గా నీళ్లలో ఉన్నటువంటి వరి ధాన్యము, తర్వాత గొలకు ఒక్క ఇత్తు లేకుండా రాలిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికి రైతులైతే పూర్తి స్థాయిలో ఆగమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 రోజుల్లో వారు మార్కెట్కి తీసుకుపోయి బతుకుతామన్న సమయంలో ఇటువంటి పరిస్థితి రావడం అయితే దురదృష్టకరం. మొత్తానికి ఎకరాకు 30,000 నుంచి 40,000 పెట్టుబడి పెట్టి 2 రోజుల్లో మార్కెట్కి పోయి తర్వాత వాళ్ళు అమ్ముకొని అప్పులు కానీ తర్వాత ఇతరత్ర బతుకుదామన్న జీవనోపాధి కోసం వేసినటువంటి పంటలు పూర్తిగా నాశనం అవడంతో రైతులంతా కూడా రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు రైతులు ఉన్నారు. అదేవిధంగా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు సంగారెడ్డి, తర్వాత మెదక్, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాలకు అటు కూరగాయల పంటలు, తర్వాత మామిడి తోటలు పూర్తిగా రాలి రైతులంతా కూడా రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, పంట ఎంత వేసినావు, ఎట్లా జరిగింది? 7 ఎకరాలు వేసిన సార్. 7 ఎకరాలు వేసిన. మా భర్త లేడు. పిల్లలు పట్టుకొని తల్లాడుతున్నా. ఇప్పటిదాకా మేము కైకిలు వేయటోళ్ళం కాదు, కూలి వేయటోళ్ళం కాదు. నీళ్ళు లేకపోతే నీళ్ళు బయట కొనుక్కొని నాటే పెట్టుకున్నా సారు. ఏం చేస్తాం, రేపు పోతానే వరకల్లా ఆయన కలిపి నోట్లో పెట్టుకున్నాను సైమానికి. ఆయనతో దేవుడు వచ్చి దోసుకుపోయిండు. మాకు ఏం న్యాయం చేస్తారో సార్. ఇక మేము బతికే గిదిగా. మేము కైకిలు వేయటోళ్ళం కాదు, కూలి వేయటోళ్ళం కాదు. మొత్తం ఏం లేకుండా 6-7 ఎకరాల పొలం. ఏం ఆశ లేదు. ఇక అక్కడికి వచ్చి కూడా చూసుకోండి. ఇంకా మీరు ఎంత వేసారు నాటు? ఏంది పరిస్థితి? అంటే మొత్తం ఈ ఊరు మండలం వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందా? కొండపాక మండలం దమ్మకపల్లి గ్రామం అది. ఆదివారం సాయంత్రం వడగండ్ల వానకు భారీ రాళ్లు పడడం వల్ల సుమారు దమ్మకపల్లి గ్రామంలో 75 నుంచి 80 ఎకరాలు ఉన్న వరి పొలం మొత్తం కోయని రైతులు మొత్తం ఒక్క ఇత్తు లేకుండా మొత్తం రాలిపోయినాయి. నిన్న సోమవారం రోజున మండల ఏవో అధికారి మౌనిక మేడం శివరామకృష్ణ సార్ వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి 80 ఎకరాలు పూర్తిగా ధ్వంసమైనాయి. ఒక ఎకరానికి సుమారు రైతు 1 ఎకరానికి 35,000 నుంచి 40,000 పెట్టుబడి పెట్టి పంట కోసే దశలో, రేపు ఎల్లుండి కోస్తామన్న దశలో అకాల వర్షం పడి ఉన్న ఒడ్లు మొత్తం రాలిపోయినాయి. దీనికి గవర్నమెంట్ రైతులను ఆదుకొని వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మేము 4 ఎకరాలు వేసుకున్నాం. ఇట్లే ఖరాబ్ అయినాయి. బతకలేక ఇక పాలకు పట్టుకొని చేసుకుంటున్నాం. మాకు జాగలేదు, ఏం లేదు. మా కొడుకులకు కూడా అంతా ఇబ్బంది ఉన్నది. పెట్టుబడి పెట్టినాము, చేసినాము. మొకాన కొంగు పెట్టుకొని ఏడ్చే కాలం వచ్చింది. ఇప్పుడు మాకు రోడ్డు మీదకి వచ్చే కాలం వచ్చింది. పెట్టుబడులు 60-70,000 అయినాయి. ఎట్లా తెల్లారుతుందో ఎట్లా పొద్దుకుతుందో వాళ్ళు ఏడుతారు. ఏం చేస్తాం? పిల్లలు వాళ్ళు ఇక దేవుడు చేసిండా, మరి దేవుడు చేసిన దానికి మనం ఏం చేయలేము. ఇక మీరు ఏం వాదుకుంటారు? మేము ఎకరన్నర వేసినాం. మొత్తం రాలిపడి మొత్తం రాలిపోయినాయి. ఏం లేకుండా మాకు గవర్నమెంట్ న్యాయం చేయాలి. న్యాయం చేసి ఏదైనా ఆదుకోవాలి. ఏంది, ఒక మనిషికి 500 కైకిలు పెట్టి వేసినా కానీ ఇక ఏం ఫలితం లేదు మాకు. ఇక మాకు కావాలి. ఇక గవర్నమెంట్ చేయాలి. మాకు ఏది చేయాలి. నాటు ఎంత వేసారు మీరు? ఎంత వేసారు? 2 ఎకరాలు సార్. ఏం లేకుండా రాలిపోయినాయి. ఒక్క ఇత్తు కూడా లేదు. పెట్టుబడి ఎంత అయింది? 50,000 అయింది సార్ ఎకరానికి. ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది? ఏమన్నా న్యాయం చేయాలి సార్ మీరే, గవర్నమెంటే. ఇది చూడొచ్చు, ప్రతి రైతు కళ్ళల్లో కన్నీటి చుక్క తప్ప వేరే అయితే లేదు. మొత్తానికి రైతులంతా కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. చేతికొచ్చిన పంట ఇట్లా నేలపాలు కావడము, అది దేనికి పనికి రాకుండా పోవడం, అదేవిధంగా కళ్ళల్లో ఉన్నటువంటి వరిధాన్యం కూడా కొట్టుకుపోవడం, వైకేపీ సెంటర్లో ఉన్నటువంటి వరిధాన్యం కూడా తడిసిపోవడం, అనేక రకాలుగా రైతులైతే ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కురిసిన వడగళ్ల వానకు రైతులంతా కూడా పూర్తిస్థాయిలో నష్టపోయారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని వ్యవసాయ అధికారులను ప్రతి ఫీల్డ్కు పంపించి పూర్తి పంట నష్టం పూర్తిగా సేకరించి వాళ్లకు నష్టపరిహారం చెల్లిస్తే వాళ్ళు బతుకుతారు తప్ప లేకపోతే లేదు అనే పరిస్థితుల్లో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు న్యూస్, సిద్దిపేట నుంచి.